కేసీఆర్ తెలంగాణ తెచ్చిన నాయకుడు అని అన్నారు కేటీఆర్. కోట్లాది మందిని ఏకం చేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టారన్నారు. ఇవాళకి రాష్ట్రంలో ఎవరికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, కానీ ప్రజల గుండెల్లో ఎప్పటికీ కేసీఆర్ నిలిచి ఉంటారన్నారు. నేనేమంటున్నా అంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. సరే, తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు 14 ఏళ్ళు కష్టపడ్డాడు, కొట్లాడిండు. తెలంగాణలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు అందరిని ఏకం చేసి ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి తెచ్చి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి ఇస్తరా సస్తరా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి మొత్తానికి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ఇప్పుడే అక్క చెప్పింది, తెలంగాణలో ఎవరికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కేసీఆర్నే యాద్ చేసుకుంటానని. ఎందుకు యాద్ చేసుకుంటారంటే మన ఇంట్లో పెద్ద మనిషి కాబట్టి, మన బాపు లాంటోడు కాబట్టే కేసీఆర్ని ఇవాళ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తెలంగాణ సమాజం యాద్ చేసుకుంటున్నది. ఎక్కడ ఒక ముసలవ్వ దగ్గరకు పోయి అడిగినా అవ్వ పెన్షన్ వస్తుందా అంటే అవు కొడుక వస్తుంది, నా పెద్ద కొడుకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ 2000 గదే వస్తుందని చెప్పి ఒక తల్లి చెప్తున్నది. ఒక ఆడపిల్ల తల్లి దగ్గర పోయి ఏమా నీ బిడ్డ పెళ్ళైందా అంటే లగ్గం చేసిన కొడుక ₹1,00,000 వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఆ కాన్పుకు పోతే ఆఖరి కేసీఆర్ కిట్ ఇచ్చిండు అని చెప్పి ఆ తల్లి చెప్తున్నది. ఇట్లా ఏ ఒక్కరిని కదిపినా రైతు దగ్గర, ఏ రైతు దగ్గర కనబడి మీరు అన్న పడ్డాది రైతు బంధు అంటే ఎక్కడిది, వీడు పచ్చి జూటగాడు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడ నాట్లేసే టైంకు దన్న మంచిగా టింగు టింగు అనుకుంటా పైసలు పడుతుండే, ఇక ఈయన వచ్చినాక పైసలు లేవు, రైతు బంధు లేదు, ఏం లేదు అని చెప్పి రైతులు తిడతా ఉన్నారు.